ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు వాక్యం కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించెను. ఈ మాట పలికిన వారు దావీదు గారు. దావీదు గారి శత్రువు ఎవరు అని మనం ఆలోచన చేస్తే గనుక సౌలు గారని కనబడుతుంది. అందుకోసం మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, అంటే దావీదు గారికి శత్రువు ఎవరు అంటే మొట్టమొదటి రాజు అయిన సౌలు గారు. దావీదు గారికి సౌలు గారు శత్రువేంటి అని మనం ఆలోచన చేస్తే గనుక సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అనేక మంది ప్రజలు స్తుతులు పాడిన కారణాన్ని బట్టి దావీదు గారు సౌలునకు శత్రువయ్యారు. సౌలు గారు దావీదును శత్రువుగా చూస్తున్నారు. అందుకోసమే తన శత్రువులను తన చేతికి అప్పగించిన యెహోవా. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం, దావీదు చేతుకు సౌలును యెహోవా అప్పగించిన సందర్భం. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతన్ని పైవస్త్రము చెంగును కోసెను. కాబట్టి దావీదు యొక్క చేతికి సౌలు గారిని యెహోవా అప్పగించి ఉన్నారు, కానీ సౌలు గారి చేతికి దావీదును యెహోవా ఎన్నడూను అప్పగించలేదు. అందుకోసం దావీదు కీర్తనలు 118వ సంకీర్తన 16వ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దావీదు గారి పక్షముగా యెహోవా దేవుడు తన శత్రువుల నుండి కాపాడుటే కాకుండా దావీదు గారి పక్షముగా యెహోవా దేవుడు గొప్ప కార్యములు చేసెను. ఆమేన్.